ఫ్రెండ్స్, సముద్రం మధ్యలో ఇప్పుడు పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. యుద్ధ వాతావరణం పూర్తిగా కనిపిస్తుంది. కానీ ఇదే సమయంలో భారతదేశానికి సంబంధించిన ఒక వార్త ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇరాన్ రాయబారుడు ఒక పెద్ద ప్రకటన చేస్తూ ఇలా చెప్పారు: భారతీయులు మా సోదరులు లాంటి వారు. భారత్ ప్రభుత్వం ఎప్పుడూ మాకు సహాయం చేసింది. అంతేకాదు, మన నమ్మకం కూడా ఒక్కటే, మన ప్రయోజనాలు కూడా ఒకటే అని స్పష్టంగా చెప్పారు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ యుద్ధ పరిస్థితుల్లో కూడా ఇరాన్ ఎందుకు భారత్ వైపు ఇంత ఆశతో చూస్తుంది? అసలు ఈ కథలో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. ఫ్రెండ్స్, గత కొన్ని రోజులుగా భారత్ మరియు ఇరాన్ మధ్య ఫోన్ కాల్స్ వరుసగా జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రితో ఫోన్లో మాట్లాడారు. ఆయనతో నేను ఇప్పటికే 3 సార్లు మాట్లాడానని చెప్పారు. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా స్వయంగా ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడి పరిస్థితులపై చర్చించారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇరాన్ అంబాసిడర్ నేరుగా భారతదేశం నుండి సహాయం కోరుతున్నారు. వారిని ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగారు: ఈ యుద్ధ పరిస్థితుల్లో హర్మోజ్ సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి వచ్చే గ్యాస్ సరఫరా సురక్షితంగా ఉంటుందా అని. ఆ ప్రశ్నకి వారు ఇచ్చిన సమాధానం నిజంగా అందరి హృదయాన్ని గెలిచింది. వారు ఇలా చెప్పారు: భారత్ ప్రజలు బాధ అంటే మా బాధే. అందుకే భారత్ ప్రభుత్వం మాకు సహాయం చేస్తుంది. అలాగే మేము కూడా భారత్కి సహాయం చేయాలి. ఎందుకంటే మన ప్రయోజనాలు కూడా ఒకటే, మన విశ్వాసం కూడా ఒకటే. ఫ్రెండ్స్, ఇవి సాధారణ మాటలు కావు. ఇవి నేరుగా ఇరాన్ రాయబారుడు చెప్పిన మాటలు. ఆయన చెప్పిన ఈ మాటలు ఇప్పుడు ప్రపంచ రాజకీయంలో పెద్ద సంచలనం సృష్టించాయి. ఇప్పుడు ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో ఇరాన్ నేరుగా భారతదేశం నుండి పెద్ద సహాయం కోరుతుంది. అసలు కథకి నిజమైన మలుపు ఒక ఇంటర్వ్యూలోనే వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఇరాన్ రాయబారి ఒక నేరుగా ప్రశ్న అడిగారు. ప్రశ్న ఏంటంటే, భారతదేశానికి గ్యాస్ సరఫరాలో సమస్య వస్తే హార్మోజ్ స్ట్రైట్ అనే ప్రమాదకర సముద్ర మార్గం ద్వారా భారత్ నౌకలు సురక్షితంగా వెళ్ళడానికి ఇరాన్ అనుమతిస్తుందా అని. ఆ ప్రశ్నకి రాయబారి ఇచ్చిన సమాధానం వింటే మీకు కూడా గర్వంగా అనిపిస్తుంది. ఆయన స్పష్టంగా చెప్పారు: భారత్ మరియు ఇరాన్ మధ్య ఉన్న సంబంధం కేవలం రాజనీతిక సంబంధం మాత్రమే కాదు, అది గాఢమైన నమ్మకం మీద నిలిచిన బంధం. ఆయన మాటల్లో చెప్పాలంటే, ఇరాన్ బాధ అంటే భారత్ బాధే. వారు స్పష్టంగా చెప్పారు, ఈ కష్ట సమయంలో భారత్ ఇరాన్కి తోడుగా ఉంటే ఇరాన్ కూడా భారత్ కోసం ఎప్పుడూ తన తలుపులు తెరిచే ఉంటుంది. అలాగే మరో విషయం కూడా చెప్పారు: ఇరాన్ యుద్ధం కోరుకోవడం లేదు, కానీ అవసరం వస్తే తమ దేశాన్ని రక్షించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ మంచి సంభాషణ ఫలితాలు ఇప్పుడు భూమిపై కూడా కనిపించడం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం మీడియాలో చెప్పినట్లే 400 మెట్రిక్ టన్నుల ఎల్పిజి గ్యాస్తో నిండిన ఒక భారీ భారత్ నౌక సురక్షితంగా హర్మోజ్ మార్గం ద్వారా దాటింది. ఆ తర్వాత అక్కడి నుంచి మరొక భారత్ నౌక కూడా బయలుదేరింది. ఇప్పుడు ఆ నౌకలు రక్షణ కోసం మన ధైర్యవంతమైన ఇండియన్ నేవీ కూడా పూర్తిగా సిద్ధంగా ఉంది. అంతేకాదు, ఇరాన్ ఒక స్పష్టమైన హామీ కూడా ఇచ్చింది: భారత్ త్రివర్ణ పతాకం ఉన్న ఏ భారత్ నౌక అయినా ఆ సముద్ర మార్గంలో ఆపబడదు అని వారు చెప్పారు. ఇప్పుడు గణాంకాలు చూసుకుంటే విషయం కూడా ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటి వరకు మొత్తం 22 భారత్ నౌకలు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో 6 ఎల్పిజి నౌకలు, 1 ఎల్ఎన్జి నౌక, 4 క్రూడ్ ఆయిల్ నౌకలు, 1 కెమికల్ షిప్, 3 కంటైనర్ నౌకలు, 2 బల్కీ షిప్స్, 1 ట్రెజరీ, 1 ఖాళీ నౌక, 3 డ్రై డాక్ వెజల్స్ ఉన్నాయి. ఈ నౌకలు ఇప్పుడు సురక్షితంగా భారతదేశం వైపు ప్రయాణిస్తున్నాయి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఆ ప్రాంతంలో అమెరికా, ఇజ్రాయెల్, యూరోపియన్ దేశాలు నౌకలు పూర్తిగా నిషేధం విధించాయి. కానీ అదే సమయంలో భారత్ నౌకలు మాత్రం గర్వంగా ఆ మార్గంలో ప్రయాణిస్తున్నాయి. ఇది నిజంగా భారత్ విదేశీ విధానానికి పెద్ద విజయంగా చెప్పాలి. ఇప్పుడు ఇరాన్ కూడా ఒక విషయం కోరుకుంటుంది: ఈ పెద్ద యుద్ధ పరిస్థితుల్లో భారత్ మధ్యవర్తిగా ముందుకు వచ్చి 2 పక్షాలతో మాట్లాడి శాంతి తీసుకురావాలని ఆశిస్తుంది. అంతేకాదు, ఇరాన్ మరో సంకేతం కూడా ఇచ్చింది: ఇతర దేశాలు డాలర్ బదులు యువాన్ కరెన్సీతో చెల్లింపులు చేస్తే వారికి కూడా ఈ సముద్ర మార్గం ఉపయోగించే అనుమతి ఇవ్వచ్చని సూచించింది. కానీ ఫ్రెండ్స్, ఇదంతా జరుగుతున్న సమయంలో అమెరికా కూడా బలమైన ప్రతీకారం చూపించింది.
అమెరికా ఇరాన్లో ఉన్న కార్గో ఐలాండ్పై ఇప్పటి వరకు జరగని అతిపెద్ద దాడి చేసింది. ఎందుకంటే ఇరాన్ మొత్తం ఇంధన సరఫరాలో దాదాపు 90% అదే కార్గో దీవి నుంచి వస్తుంది. ఈ సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్దగా చర్చగా మారింది. రిపోర్ట్స్ ప్రకారం ఈ దాడిలో 90కి పైగా సైనిక స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంటే ఈ దాడి ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇరాన్ ఆర్థిక వ్యవస్థను నేరుగా బలహీనపరచడం. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న కూడా వస్తుంది. అమెరికా ఈ ఆపరేషను 12 ఏళ్లకు ముందే ప్లాన్ చేసిందా అని చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది భారత్కు కూడా ఒక పెద్ద సవాల్గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే కొందరు అనుకుంటున్నారు ట్రంప్ ఒక్కసారిగా రాత్రి లేచి ఈ నిర్ణయం తీసుకోడేమో అని. కానీ అది నిజం కాదు. అమెరికాలో ఇలాంటి నిర్ణయాలు ఒక్కసారిగా తీసుకోరు. అది చాలా కాలం ఆలోచించి వేసిన చెస్ ఆటలా వ్యూహం. కాబట్టి ఎవరైనా ట్రంప్ ఇరాన్ విషయంలో చిక్కుకున్నాడని అనిపిస్తే కాసేపు ఆగండి. అమెరికా ఒకేసారి మైదానంలో అడుగుపెట్టిందంటే అది సంవత్సరాల ముందే చేసిన ప్లానింగ్తోనే వస్తుంది. ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్న ఈ సంఘటన సంబంధించిన బ్లూ ప్రింట్ కూడా దాదాపు 10 నుంచి 20 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది అని నిపుణులు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఈ ట్వీట్ను ఒకసారి చూడండి. చాలామంది నిపుణులు ముందుగా ఇలా అన్నారు, ట్రంప్ ఎప్పటికీ కార్గో దీవిపై దాడి చేయడు, ఎందుకంటే అలా చేస్తే ప్రపంచం పెట్రోల్ కొరత భారీగా పెరుగుతుందని వారు భావించారు. కానీ ట్రంప్ మాత్రం అందరినీ తప్పుదిద్దించాడు. అతను ఒక ట్వీట్ చేస్తూ స్పష్టంగా ఇలా చెప్పాడు, నా ఆదేశాలపై అమెరికా సెంట్రల్ కమాండ్ మధ్య ప్రాచ్యంలో చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన బాంబింగ్ చేసింది. అంతేకాదు ఇరాన్కు అత్యంత ముఖ్యమైన కార్గో ఐలాండ్ని మేము పూర్తిగా ధ్వంసం చేశామని కూడా ప్రకటించింది. ట్రంప్ ఒక తీవ్రమైన హెచ్చరిక కూడా ఇచ్చారు. ఆయన చెప్పారు, ఇప్పటి వరకు మేము ఇరాన్ సైనిక స్థావరాలనే టార్గెట్ చేశాం, నూనె స్థావరాల్ని మాత్రం టచ్ చేయలేదు. కానీ ఒకవేళ ఇరాన్ హర్మోజ్ సముద్ర మార్గంలో నౌకలు వెళ్ళడానికి అడ్డుపడితే అప్పుడు వారి నూనె బావల్ని కూడా పూర్తిగా ధ్వంసం చేస్తామని స్పష్టం చెప్పారు. అంతేకాదు ట్రంప్ మరో విషయం కూడా స్పష్టంగా చెప్పారు, ఇరాన్ ఇప్పటికే అణుశక్తిగా మారలేదు, ఇకపై ప్రపంచాన్ని భయపెట్టలేడు. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న ఆలోచిస్తున్నారేమో, ఈ కార్గో దీవిలో అంత ప్రత్యేకమేంటి? ఆ మ్యాప్ని ఒకసారి చూడండి. కార్గో ఐలాండ్ అంటే ఇరాన్కు గుండె లాంటి ప్రాంతం. ఎందుకంటే ఇరాన్ మొత్తం నూనె ఎగుమతుల్లో దాదాపు 90% ఈ ఒక్క దీవి నుంచే బయటకు వెళ్తుంది. ఇక్కడ ప్రతిరోజు సుమారు 3 మిలియన్ బ్యారియర్ల నూనె ట్రేడ్ అవుతుంది. అంతేకాదు ఇక్కడ సముద్రం చాలా లోతుగా ఉండడంతో ఒకేసారి 8 నుంచి 10 భారీ సూపర్ ట్యాంకర్లు కూడా నిలబడగలవు. సూటిగా చెప్పాలంటే కార్గో ఐలాండ్ లేకపోతే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దాదాపు ఆగిపోయినట్టే. మే 2025 రిపోర్ట్స్ ప్రకారం ఇరాన్ ఇక్కడ తన ఆయిల్ స్టోరేజ్ సామర్థ్యాన్ని కూడా మరింత పెంచుకుంది. ఈ ప్రాంతాన్ని రక్షించే బాధ్యత ఇరాన్కి చెందిన అత్యంత శక్తివంతమైన సైనిక దళం IRGC వద్ద ఉంది. అయితే ఇప్పుడు అమెరికా చేసిన ఈ దాడి నేరుగా ఇరాన్ ఆర్థిక నాడిపై దెబ్బ కొట్టినట్టే. ఇక్కడే ఇప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. ఇరాన్ ఇలా నిశ్శబ్దంగా ఉండే దేశం కాదు. వారు ఇప్పటికే స్పష్టంగా చెప్పారు, ఈ దాడికి తప్పకుండా ప్రతీకారం తీసుకుంటాం. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ ప్రతీకారం ఎలా తీసుకుంటారు? అలా కాకపోతే ఇరాన్ కాండియా దేశాల్లో ఉన్న ఆయిల్ బావులపై దాడి చేయొచ్చు. అందుకే ఇప్పుడు మొత్తం ప్రపంచం టెన్షన్లో ఉంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ట్రంప్ 1980లో ఇరాక్ యుద్ధ సమయంలోనే ఒక మాట చెప్పారు. ఆయన ఇలా అన్నారు, నేను అక్కడే ఉంటే మొదట టార్గెట్ కార్గో ఐలాండ్ పైనే దాడి చేసేవాడిని. అమెరికా లక్ష్యం కేవలం నాశనం చేయడం కాదు, ఆ ప్రాంతాన్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకోవడం. ఎందుకంటే ఒక విషయం ప్రపంచ రాజకీయాల్లో స్పష్టంగా ఉంటుంది, ఎవరి చేతిలో ఎనర్జీ శక్తి ఉంటే ఆ దేశమే ప్రపంచంలో నిజమైన ప్రభావం కలిగిన శక్తిగా మారుతుంది. ఇప్పుడు అమెరికా మళ్ళీ అలాంటి శక్తివంతమైన స్థితికి చేరాలని చూస్తుంది. అక్కడ ఎవ్వరూ దాన్ని సవాల్ చేయలేని స్థితి. కానీ ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఈ పరిస్థితుల్లో భారత్పై ఎలా ప్రభావం చూపుతుంది? మరీ ముఖ్యంగా ఈ మహాసముద్ర ప్రభావం మీ ఇంటి వంటగదిలో ఉన్న గ్యాస్ సిలిండర్ వరకు చేరుతుందా? అవును,
తాజా రిపోర్ట్స్ ప్రకారం ఇదే విషయాన్ని చెప్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధ ప్రభావం ఇప్పుడు నేరుగా భారతీయ ఇళ్లల్లో కూడా కనిపించడం ప్రారంభమైంది. ముఖ్యంగా మీ వంట గ్యాస్ అయిన ఎల్పిజిపై ఈ ప్రభావం పడుతుంది. బీబీసీ తాజా రిపోర్ట్స్ ప్రకారం భారత్కు తన అవసరమైన ఎల్పిజిలో సుమారు 60% ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఆ దిగుమతుల్లో కూడా దాదాపు 90% గ్యాస్ హార్మోజ్ స్ట్రైట్ అనే సముద్ర మార్గం ద్వారా వస్తుంది. కానీ ప్రస్తుతం ఆ హార్మోజ్ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ ప్రాంతంగా మారిపోయింది. అందుకే ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని భారత్ ప్రభుత్వం ముందుగానే గట్టిగా సిద్ధమవుతుంది. మార్చి 8న ఎనర్జీ మంత్రిత్వ శాఖ దేశంలోనే రిఫైనరీలకి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఇంటికి వాడడానికి వచ్చే ఎల్పిజి ఉత్పత్తిని ఎంతవరకు సాధ్యమో అంతే పెంచాలని చెప్పింది. దీని ఫలితంగా దేశంలో ఇంటిల్ ఎల్పిజి ఉత్పత్తి దాదాపు 20% పెరిగింది. అయితే కూడా ప్రమాదం పూర్తిగా తగ్గిపోయిందని చెప్పలేం. అందుకే ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. హోటల్స్ మరియు వ్యాపార ఉపయోగాల కోసం ఉన్న నాన్ డొమెస్టిక్ ఎల్పిజిపై ప్రత్యామ్నాయ విధానం అమలు చేసింది. అంటే ముందుగా ఆసుపత్రులు మరియు అత్యవసర సేవలు అందించే సంస్థలకి గ్యాస్ సరఫరా చేస్తారు. మిగతా చోట్ల మాత్రం గ్యాస్ సరఫరాని కొంతవరకు నియంత్రణతోనే ఇస్తారు. అంటే రొటేషన్ విధానం ఉంటుంది. సూటిగా చెప్పాలంటే ఇదొక విధంగా గ్యాస్ సిలిండర్ల కోసం జరిగే యుద్ధంలో మారింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇటీవల ఒక సంతోషకరమైన కానీ ఉత్కంఠ కలిగించే వార్త బయటికి వచ్చింది. ట్రాకింగ్ వెబ్సైట్లు సమాచారం ప్రకారం శివాలిక్ అనే భారతీయ ఎల్పిజి ట్యాంకర్ మార్చి 7న ఖత్తర్ నుండి బయలుదేరింది. ఆ నౌక మార్చి 13 రాత్రి హార్మోజ్ సముద్ర మార్గాన్ని విజయవంతంగా దాటింది. దీని అర్థం ఏంటంటే భారత్కు వచ్చే రవాణా మార్గం పూర్తిగా మూసివేయబడలేదు. కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు పరిస్థితుల్లో ఆ మార్గం దాటడం ప్రతిసారి ఒక పెద్ద రిస్క్ లాంటిదే. ప్రతి ప్రయాణం హై స్టేక్స్ యూదంలా మారింది. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న ఉంది. హార్మోజ్ నుంచి సరఫరా తగ్గితే భారత్ ఏం చేస్తుంది? దానికి భారత్ ముందుగానే ఒక పరిష్కారం సిద్ధం చేసుకుంది. మార్చి నెలలో భారత్ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి పెంచింది. ఇప్పుడు ఈ దిగుమతి రోజుకి దాదాపు $1.2 బిలియన్ వరకు పెరిగింది. దీనివల్ల హార్మోజ్ మార్గంలో సరఫరా తగ్గినా ఆ లోటుని కొంతవరకు భారత్ భరించగలదు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం కూడా బయటపడింది. ఈ సమయంలో సుమారు 25 నుండి 30 మిలియన్ బ్యారెల్ల రష్యన్ క్రూడ్ ఆయిల్ నౌకలపై హిందూ మహాసముద్రంలోనే నిలువుగా ఉన్నట్టు సమాచారం ఉంది. నిపుణులు దీన్ని ఫ్లోటింగ్ స్టోరేజ్ అని అంటారు. అంటే అవసరం వచ్చిన వెంటనే ఆ నౌకలు భారత్ పోర్టులపై మళ్లించి ఆయిల్ దిగుమతి చేసుకోవచ్చు. ప్రభుత్వం కూడా స్పష్టంగా చెబుతుంది, ఇప్పటి వరకు భారత్ వద్ద తగినంత ఆయిల్ నిల్వ ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ యుద్ధం చాలా కాలం కొనసాగితే భారత్ దిగుమతి ఖర్చు భారీగా పెరిగే అవకాశం ఉంది. అలాగే రూపాయి విలువపై కూడా పెద్ద ఒత్తిడి పడే అవకాశం ఉంది. ఇప్పుడు మొత్తం పరిస్థితిని బ్యాక్ ఛానల్ డిప్లొమసీపై ఆధారపడి ఉంది. అంటే ఏదైనా విధంగా సీజ్ ఫైర్ జరిగితే అలాంటి పరిస్థితుల్లో వచ్చిన కార్గో దీవి మాత్రం ఇరాన్ దగ్గరే ఉంటుంది. కానీ అమెరికా ఇప్పుడు దాన్ని ఒక బలమైన ఒత్తిడి ఆయుధంలో ఉపయోగిస్తుంది. అంటే అమెరికా చెప్పదలిచింది సందేశం చాలా స్పష్టం. ఇరాన్ గుండె లాంటి ఈ ప్రాంతం టార్గెట్లో ఉంది. హార్మోజ్ సముద్ర మార్గం ఏ చిన్న గందరగోళం జరిగినా అక్కడే యుద్ధం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. భారతదేశానికి అయితే రాబోయే రోజుల్లో నిజంగా పరీక్షలా ఉండబోతుంది. భారతదేశం చాలా తెలివిగా రష్యా, ఆఫ్రికా మరియు అమెరికా వంటి దేశాలతో కలిసి తన ఎనర్జీ మరియు భద్రత వ్యూహాన్ని సరిగ్గా సర్దుబాటు చేసుకోవాలి. లేకపోతే ఇలాంటి పరిస్థితి వల్ల ఇంధనం ధరలు పెరగడం, ఖర్చులు పెరగడం వంటి సమస్యలపై ప్రజలు అసంతృప్తి కూడా ఎదురవ్వాల్సి వచ్చు. కానీ ఇప్పుడు ఈ మొత్తం విషయం డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ట్వీట్ వల్ల మరింత చర్చలా మారింది. అందుకే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న ఎదురుపడుతుంది. అమెరికా నిజంగా కార్గో ఆయిలాన్ని ఆక్రమించాలనుకుంటుందా? ఇటీవల ఒక రిపోర్ట్ వైరల్ అవుతుంది. అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు కారణమైంది. ఆ రిపోర్ట్స్లో చెప్పిన విషయం ఏంటంటే, ఒకవేళ ఈ యుద్ధం చాలా కాలం కొనసాగితే లేదా ఇరాన్ హార్మోజ్ స్ట్రైట్ని పూర్తిగా మూసేస్తే అప్పుడు అమెరికా తాత్కాలికంగా కార్గో ఆయిలాన్ని తన నియంత్రణలోకి తీసుకునే ప్లాన్ చేస్తుందని సమాచారం. ఇప్పటికే పరిస్థితులు చాలా తీవ్రమైంది. అందుకే అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ చరిత్రలోనే మొదటిసారి మార్కెట్లో 400 మిలియన్ బ్యారియర్ల ఎమర్జెన్సీ ఆయిల్ విడుదల చేయడానికి సిద్ధమవుతుంది.
అలా చేస్తే ప్రపంచాన్ని పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల వచ్చే పెద్ద షాక్ కొంతవరకు నియంత్రించవచ్చు. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతమా, లేదా ఇరాన్కి ఆపడానికి ఇది సరైన చర్యనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని ముఖ్యమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సురక్షితంగా ఉండండి, క్షేమంగా ఉండండి.